అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసులు కలవని మనువు' 21వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. రాతి పలకపై పడుకున్న అతనిని చూసి తన చేతిలోని పాత్రలోని ద్రవాన్ని ఆ వ్యక్తి నుదుటిపై పోస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అలా చేస్తున్న కాసేపటికే నాన్న రిషి అని పెద్దగా కేక పెడుతూ దిగ్గున లేచి కూర్చున్నాడు ఆ వ్యక్తి. అలా లేచిన అతని వైపు చూసి బిగ్గరగా నవ్వి, భలా విజయేంద్రవర్మ, ఈ భైరవుడి నమ్మకం నిలబెట్టావు. ఇన్నేళ్ల నా నిరీక్షణని సఫలం చేయడానికి వారధిలా మారబోతున్నావు. ఇప్పుడు నిన్ను ఉపయోగించుకునే నీ కోడలి ద్వారా నా జీవితాశయాన్ని నెరవేర్చుకుంటాను అన్నాడు భైరవుడు వక్రంగా నవ్వుతూ. ఆ మాటలు విని ఎదురుగా ఉన్న భైరవుడిని చూసి అతని వాలకానికి ముందు భయపడిన అతను చెప్పిన మాటలు విని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కోడలు ఆ రోజు చనిపోయింది కదా అన్నారు విజయేంద్రవర్మ గారు అయోమయంగా. ఆ మాటలు విని వికటాట్టహాసం చేస్తూ, నేను చెబుతున్నది చనిపోయిన నీ పెద్ద కోడలు గురించి కాదురా, ఆ పరాశక్తి అంశతో జన్మించిన నీ చిన్న కోడలు గురించి అన్నాడు భైరవుడు. అది విని కూడా ఇంకా అయోమయంగానే చూస్తున్న ఆయన్ని చూసి నవ్వుతూ, ఇంకా అర్థం కాలేదా విజయేంద్రవర్మ? ఇప్పుడు అవగతమవుతుంది చూడు అంటూ కాపాలికుడిని చూసి ఏదో సైగ చేయగానే అతను అక్కడి నుండి వెళ్ళి కాసేపటికి నీళ్లు నిండిన పాత్రతో తిరిగి వచ్చాడు. భైరవుడు ఆ పాత్రలో నీటిని చూసి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి కళ్ళు తెరవగానే ఆ పాత్రలో నీటిపై ఏవో దృశ్యాలు కదలటం మొదలయ్యాయి. అది చూసిన విజయేంద్రవర్మ గారు ఆశ్చర్యంగా అటువైపు చూస్తూ ఉంటే అందులో తన చిన్న కొడుకు రుద్రాంశ్ పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చొని ఉండటం దగ్గర నుంచి శాంభవి మెడలో తాలి కట్టి తనతో సప్తమది నడిచిన దాకా అన్ని ఘట్టాలు కళ్ళకు కట్టినట్లుగా కనపడుతూ ఉంటే సంభ్రమాశ్చర్యాలతో అటువైపే చూస్తూ ఉండిపోయారు. తన చిన్న కొడుకుకి పెళ్లి ఇలా చూడగలిగినందుకు ఒక పక్క సంతోషపడుతూనే ఇందాకటి భైరవుడి మాటలు గుర్తొచ్చి అతని వైపు చూస్తూ నా కోడల ద్వారా నువ్వేం సాధించాలని అనుకుంటున్నావు అని అడిగారాయన అనుమానంగా. ఆ మాటలకి భైరవుడు ఆయన అలా అడగగానే పెద్దగా నవ్వేసి, ఆహాహా, నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావో నీకు తెలుసా విజయేంద్రవర్మ అని అడగగానే తెలియదన్నట్టు తలూపి చుట్టూ పరిసరాలను గమనిస్తున్న ఆయన చూస్తూ, నువ్విప్పుడు నీ వంశీకులు ఆరాధించే శివాలయం నెలకొన్న అడవిలోని ఈ భైరవుడి స్థావరంలో ఉన్నావు అని చెప్తూ, ఎన్నో శతాబ్దాలుగా మీరు పూజించే ఇక్కడికి శివాలయంలోని విశిష్టత గురించి ప్రత్యేకతను నీకు చెప్పక్కర్లేదనుకుంటా అని అంటూ, ఎన్నో తరాలుగా మీ వంశీకులు ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి నాడు జరగాల్సిన మహారుద్రాభిషేకం జరగబోతున్నది ఈ తరంలోని నీ చిన్న కోడల చేతుల మీదుగానే. ఆ సుదినం ఇంకో 5 రోజుల్లోనే ఉంది అన్నాడు భైరవుడు. అతని మాటలు విని ఆనందపడి పైకి చూసి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆ మహత్కార్యం జరిపించే అదృష్టాన్ని మా తరానికి ప్రసాదించావా పరమశివ అని అంటూ ఆయన్ని స్మరించుకొని తిరిగి కోపంగా భైరవుడి వైపు చూసి, ఇప్పుడు నీ వక్రబుద్ధి పూర్తిగా నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు చేయాలనుకుంటున్నది సృష్టి విరుద్ధం. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అనుకుంటున్నట్టుగా విశ్వాధిపతి కావడం అసంభవం. నీ దుష్ట ఆలోచనలకి ఆ పంచభూతాలు కూడా సహకరించవు అని అంటూ అక్కడి నుంచి దిగ్గున లేచి నన్ను అడ్డుపెట్టుకొని నా చిన్న కోడలితోటి నువ్వు సాధించాలనుకుంటున్న ఈ పనికి నేను ఏమాత్రం అంగీకరించను. ఇప్పుడే వెళ్ళి నా కొడుకుకి ఈ విషయాన్నంతా కూడా చెప్పేస్తాను. నువ్వే చెప్పావుగా నా కోడలు ఆ ఆదిపరాశక్తి అంశాన్ని, మరి ఆమెని తనలో సగభాగం చేసుకున్న నా కొడుకు కూడా ఆ మహారుద్రుని అంశే అంటూ నీ గురించి తనకు తెలిసిన మరుక్షణమే ఉగ్రుడై నీపై విలయతాండవం చేస్తాడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న విజయేంద్రవర్మ గారిని చూసి గట్టిగా నవ్వుతూ, హాహా, ఈ భైరవుడికి మరణమా? అసంభవం, అసాధ్యం అంటూ ఆయన్ని చూస్తూ ఉండు. రాబోవు కార్తీక పౌర్ణమి రోజునే నువ్వు చెబుతున్న ఆ రుద్రుడి అంశని నా చేతులతోనే అంతం చేసి నీ కోడలి ద్వారానే నేను అనుకున్న సాధించి ఈ సకల సృష్టిని నా కనసైగల్లోకి తెచ్చుకుంటాను. సమస్త క్షుద్ర శక్తుల నిలయం చేసి దానికి అధిపతినవుతాను. ఆ రోజు నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని అప్పటిదాకా ఈ దర్పణంలో సేదతీరు అంటూ భైరవుడు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవగానే పెద్ద అద్దం విజయేంద్రవర్మ గారి ముందు ప్రత్యక్షమై ఆయన అందులోకి లాగేసుకుంటుంది. అలా ఆ మాయాదర్పణం లోపలికి వెళ్ళిన ఆయన చుట్టూ చూస్తూ ఎంతగా అరిచి ఆ అద్దాన్ని పగలగొట్టాలని ప్రయత్నించినా అదేమీ సాధ్యపడకపోగా తన మాట కూడా అద్దాన్ని దాటి బయటికి రావడం లేదు. దాని నుంచి బయటపడాలని చూస్తున్న ఆయన చూసి నవ్వుతూ, వృధా ప్రయాసపడకు విజయేంద్రవర్మ, నువ్వెంత ప్రయత్నించినా నా మాయ నుండి బయటపడడం అసాధ్యం. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాను అంటూ తన శిష్యుడిని చూసి కాపాలిక ఆ దర్పణాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఇతను కోలుకున్నట్టుగా ఆ వ్యక్తికి సమాచారం అందించు అని చెప్పి అక్కడి నుంచి కాళికామాత విగ్రహం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన ధ్యానంలోకి నిమగ్నమైపోయాడు భైరవుడు. బామ్మగారి మాటలు విని అబ్బో అంటూ ఆవిడ వైపు చూస్తూ మెట్లెక్కి తమ గదికి వెళ్ళింది శాంభవి. ఆమె రావడం గమనించి బెడ్పై కూర్చొని తన పక్కనే ఉన్న ఫైల్ని చేతుల్లోకి తీసుకొని స్టడీ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ రా నీ సంగతి చెప్తా అనుకుంటూ ఆ ఫైల్లో తలదూర్చాడు రుద్రాంశ్. తను లోపలికి వెళ్ళేసరికి ఫైల్ ముందేసి కూర్చున్న రుద్రాంశను చూసి
హ్మ్. అని నుదురు కొట్టుకుంటూ 24 గంటలు డ్యూటీ తప్ప ఇంకో ధ్యాసుండదు ఈ మానవుడికి అని అంటూ, అదేమంటే డైనోసార్‌లా నోరేసుకు పడిపోతాడు అని గొణుక్కుంటున్న మాటలు విని టక్కున తలపైకెత్తి ఆమె వంక చురుగ్గా చూశాడు. ఆ చూపుల్ని చూసి తడబడుతూ నన్ను రమ్మన్నారట అని అంటుంది ఇన్నోసెంట్‌గా చూస్తూ. అనాల్సినవన్నీ అనేసి, ఏమీ తెలియని నంగనాచిలా ఎలా చూస్తోందో చూడు అని లోలోపల తిట్టుకుంటూ, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు అని అన్నాడు శాంభవిని సీరియస్‌గా చూస్తూ. అమ్మో! ఏంటివాళ హిట్లర్ మంచి కాక మీదున్నట్లున్నాడు అనుకుంటూ, చిన్నిని ఐస్ క్రీమ్ అడిగితేను కొనిపెడదామని పార్లర్‌కి తీసుకెళ్ళాను అంది చిన్నగా. అది విని ఒక ఐబ్రో పైకి లేపి ఆమె వైపు చూస్తూ, చిన్ని అడిగిందని తీసుకెళ్ళావా? లేక నీకు తినాలనిపించి చిన్నిని అడిగిందని వంకలు పెట్టి చెప్తున్నావా? అన్నాడు రుద్రాష్ మోకింగ్ టోన్‌తో. ఆ మాట విని ఈసారి తన వైపు చురుగ్గా చూస్తూ, వంకలు పెట్టుకొని ఐస్ క్రీమ్ తినడానికి నేనేమి చిన్నపిల్లని కాదు అంది మూతి ముడుచుకొని అలకగా. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి నవ్వుకొని బెడ్ మీద నుంచి లేచి దగ్గరికి వెళ్తూ, ఆహా! నువ్విప్పుడు ఐస్ క్రీమ్ అడిగే చిన్నపిల్లవి కాదు అని శాంభవి నడుము చుట్టూ చెయ్యి వేసి మీదకి లాక్కొని, సరదాలు కోరుకునే పెద్ద పిల్లవి కదా! అన్నాడు రుద్రాష్ టీజింగ్‌గా. అలా లాగగానే ఒక్క ఉదుటున అతన్ని అతుక్కుపోయి ఆ మాటలకి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా పతిని చూస్తూ అంటే మీరు మా మాటలు విన్నారా? అంది తడబడుతూ. అదొక్కటే కాదు. నువ్వు నన్ను హిట్లర్ అనడం కూడా విన్నాను అన్నాడు. ఆమె అనాచ్ఛాదితంగా ఉన్న నడుము మీద తన చేతిని మరింత పట్టు బిగిస్తూ, తన నడుముపై ఉన్న అతని చేతి స్పర్శ గుండెల్లో అలజడిని కలిగిస్తూ ఉంటే, బిడియంగా రెప్పలు వాల్చేస్తూ ఐ ఐ యామ్ సారీ రుద్రగారు. అది నేను కావాలని అనలేదు. ఏదో అత్తయ్యతో సరదాగా అని ఏదో చెప్పబోతున్న ఆమె మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ, కానీ నేనది సీరియస్‌గా తీసుకున్నానే అంటూ తన చుబుకాన్ని పట్టుకొని పైకి లేపుతూ, ఎట్టెట్టా నాకు చూపులతో మనుషుల్ని భయపెట్టడమే వచ్చా? నేను ఎప్పుడూ మొహం ఉమ్మని పెట్టుకొని తిరిగే హిట్లర్‌నా? టైగర్‌నా? అని ఆమె డైలాగులన్నీ ఆమెకే అప్పజెప్తూ తన వైపే గుడ్లప్పగించి చూస్తున్న ఆమెను చూసి నవ్వుకుంటూ, ఇప్పటిదాకా ఈ హిట్లర్‌లోని సీరియస్ యాంగిల్‌ని మాత్రమే చూసావు. ఇక నుంచి ఆ హిట్లర్ రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూడు అని నవ్వుతూ, తనకి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా శాంభవి పెదవులు అందుకున్నాడు రుద్రాంశ్. ఇప్పటివరకు అతని నుంచి ఇలాంటి రియాక్షన్‌ని ఎప్పుడూ చూడని శాంభవి రుద్రాంష్‌లోని సడెన్ చేంజ్‌ని చూసి ఆశ్చర్యపోతుండగానే అతను చేసిన పనికి షాకయ్యి బిగుసుకుపోయింది. శాంభవి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం చూసి తన పరిస్థితి అర్థమై నవ్వుకుంటూ ఆమె పెదవిపై చిరుగాయం చేశాడు. ఆ నొప్పికి తేరుకొని అతన్ని తోసేసి ఉస్ అని పెదవుల్ని తడుముకుంటూ చిరుకోపంగా తన వైపు చూస్తున్న సతిని చూసి అల్లరిగా నవ్వుతూ కన్ను కొట్టాడు రుద్రాంష్. ఆ చర్యకి సిగ్గుతో తడబడుతూ తలదించుకుంది. కానీ అతని పెదవుల స్పర్శ ఆమె మదిలో ఒక అనుమానాన్ని రగిలించడంతో అది నివృత్తి చేసుకోవాలని తలచి తన సిగ్గుని దాటుకొని నెమ్మదిగా తలెత్తి రుద్రాంష్ వైపు చూసి మీరు ఇంతకు ముందెప్పుడైనా ఇలా చేశారా? అంది బిడియంతో నట్లు కొడుతూ. ఆమె దేని గురించి అడుగుతుందో అర్థమైనా కానట్టు ఫేస్ పెట్టి ఎలా? అన్నాడు శాంభవిని అనుకరిస్తూ. అతని మాటలు కుడుక్కుంటూ మీకర్థమైందని నాకు తెలుసు కానీ ప్లీజ్ చెప్పండి అంది అలకగా. శాంభవి ఎక్స్‌ప్రెషన్స్ చూసి ముసిముసిగా నవ్వుతూ హుహు. అన్నాడు తల అడ్డంగా ఊపి. అతని మాట కాదని చెప్తున్నా తన కళ్ళు మాత్రం అవునని చెప్పడంతో కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అదిగో మీరు అబద్ధం చెప్తున్నారు. నాకు తెలుసు. మీరా రోజు నన్ను నిజంగానే ముద్దు పెట్టుకున్నారు కదా! కానీ నేను అడిగితే కాదన్నారు. పిచ్చిదాన్ని. మీరు నిజమే చెప్తున్నారేమో అని నమ్మేసి అది నా భ్రమనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది. ఆ రోజు మీరు అబద్ధం చెప్పారని అంది సీరియస్‌గా అతన్నే చూస్తూ. తన మాటలు విని నవ్వుతూ అవును. నా పెళ్ళాం, నా ఇష్టం. అయితే ఇప్పుడేమంటావు? అని అన్నాడు చేతులు ఫోల్డ్ చేసుకొని తన వైపు తదేకంగా చూస్తూ. ఆ మాటలకి ఆ! అని ఆశ్చర్యంగా నోరు తెరిచిందల్లా అతని చూపుల తాటికి తట్టుకోలేక సిగ్గుతో తలదించేస్తూ పెళ్ళామన్న మాటని పదే పదే రివైండ్ చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంది శాంభవి. ఆమె సిగ్గుని, నవ్వుని చూసి ఓయ్ అమ్మాయి! ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అన్నాడు. ఆ మాటలు విని కూడా తలెత్తి అతని వైపు చూడకుండా ఊహూ అంది ఏం లేదన్నట్టు. సిగ్గుతో ముడుచుకుపోతున్న శాంభవిని చూసి నవ్వుకుంటూ తల పట్టుకొని ఉష్! ఒక్క ముద్దుకే ఈ అమ్మాయి ఇలా ముడుచుకుపోతే ఎలా? ఇంకా బోలెడు కథ బ్యాలెన్స్ ఉంటే అన్నాడు అల్లరిగా ఆ మాట విని మరింత సిగ్గుపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెనక్కి తిరిగిన శాంభవి చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగి బెడ్ పైన కూర్చొని తనని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ ఎక్కడికి పారిపోతున్నావు అన్నాడు రుద్రాంష్ ఆమె చుట్టూ చేతులు బిగించి భుజంపై తన గడ్డ వానించి ముందుకు చూస్తూ రోజుటి కంటే పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్న రుద్రాంష్ని చూసి ఇది కలో నిజమో అర్థం కాక చెయ్యి చాపుతూ ఏది ఒక్కసారి నన్ను గిల్లండి అని అంది అయోమయంగా. ఆమె అలా ఎందుకు అడుగుతుందో అర్థమై ఇది కల కాదు నిజమే అని తొంటరిగా నవ్వుతూ అతని చేతుల్లో ఉన్న తన నడుముపై గట్టిగా గిల్లాడు. ఔచ్! అని గిలిన చోట రుద్దుకుంటూ, ఇవాళ మీకేమైంది? మీ పర్సనాలిటీకి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అంది
చిరుకోపంగా రుద్రాంష్‌ని చూస్తూ, "నా పర్సనాలిటీ అందరి దగ్గర అలానే ఉంటుంది కానీ, ఈ రోజు నుంచి నీ దగ్గర మాత్రం ఇలానే ఉంటుందన్నాడు శాంభవి బుగ్గని ముద్దాడుతూ. ఆ మాట విని నవ్వుకుంటూ, "మరి ఇప్పటిదాకా నా దగ్గర కూడా అలానే ఉన్నారు. అలానే ఉండక ఈ చేంజ్ ఎందుకో?" అని అంది ఓరకంట అతన్నే చూస్తూ. తను కూడా నవ్వుతూ, "పెళ్ళయ్యాక కూడా ఇంకా ఎన్నాళ్ళని మడికట్టుకు కూర్చోను?" అన్నాడు కళ్ళెగరేస్తూ. ఆ మాట విని, "ఇప్పటిదాకా ఎవరు కూర్చోమన్నారో?" అని కిలకిలా నవ్వేసింది శాంభవి. ఆమె నవ్వుని చూసి నిట్టూరుస్తూ, "ఇప్పటికే కాదు, ఇంకొన్నాళ్ళు నాకీ బ్రహ్మచర్యం తప్పదు" అన్నాడు రుద్రాంశ్. అది విని తను ఎందుకన్నట్టు చూడగానే, "ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్" అని ఆమెకు వివరంగా చెప్పి, "వాళ్ళ చావుకు కారణమైన వాళ్ళని శిక్షించేదాకా నేను మూవ్ ఆన్ అవ్వదలుచుకోలేదు" అన్నాడు. వాళ్ళది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని తెలియగానే బాధతో కళ్ళ నీళ్లు జలజల రాలుతుంటే, ఇన్నాళ్ళు ఈ బాధని తన గుండెల్లోనే దాచుకున్న రుద్రాంష్‌కి ఎంత బాధ కలుగుతూ ఉంటుందో అనుకుంటూ ముందుకు తిరిగి అతని మెడ చుట్టూ తన చేతుల్ని వేసి కౌగిలించుకొని, "మీరు ఏమీ బాధపడకండి. అనుకున్నది సాధించడానికి నా వంతు సాయం నేను చేస్తాను." రుద్రగారు అని అంది శాంభవి. ఆమె మాటలు విని థాంక్యూ పెళ్ళాంగారు అని నవ్వుతూ తన చుట్టూ చేతులు వేశాడు రుద్రాంశ్. కాసేపటికి తర్వాత ఆమెను వదిలి ముందుకు పడుతున్న ముంగురులు వేలుతో చెవి వెనక్కి సర్దుతూ, దానికంటే ముందు నేను చేయాల్సిన పని ఇంకోటుంది అని అనగానే ఏంటన్నట్టుగా చూస్తున్న శాంభవిని చూసి, మా అత్త కోరిక మేరకు నందిని పెళ్లి జరగాలి అన్నాడు రుద్రాంశ్. ఆ మాట విని ఒక్క ఉదుటున అతని ఒళ్ళో నుంచి లేచి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ, ఏంటి? ఇప్పుడు మీరు మీ అత్త కోరిక మేరకు మీ మరదల్ని పెళ్లి చేసుకుంటారా? అంది శాంభవి ఆల్మోస్ట్ అరిచినట్టుగా. అది విని తల కొట్టుకొని, ఉష్! నందిని పెళ్లి జరగాలన్నాను కానీ, నేను చేసుకుంటానన్నానా? అని మళ్ళీ ఆమె చేయి పట్టి లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, చేసుకున్నా నిన్నే, ఇంకా ఏం చేసుకోలేదు. అప్పుడే ఇంకో పెళ్ళెందుకులే, ఫ్యూచర్‌లో నువ్వు బోర్ కొట్టేశాక అప్పుడు చూద్దామన్నాడు రుద్రాంశ్ ఐ వింక్ చేస్తూ. ఆ! అని నోరు తెరిచి అతని భుజం మీద 2 దెబ్బలు వేసి, అయినా మీ కోపాన్ని చూసి నేను గాబట్టి ఇంకా మీతో ఉన్నాను. నేను కాకుండా ఈ ప్లేస్‌లో వేరే ఎవరున్నా రెండో రోజే పారిపోయి ఉండేవాళ్ళు అని అంది నవ్వుతూ. ఆహా! అవునా? అందుకేనా నాకు హిట్లర్ అని పేరు పెట్టావు? అని అన్నాడు రుద్రాంశ్ అనగానే హిహిహి అని సన్నగా నవ్వి, అవునన్నట్టు తలూపుతున్న శాంభవిని చూసి రాక్షసి అని తనకి చలక్కలిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ! రుద్రగారు వద్దు, వద్దు అని నవ్వుతూ మెలికలు తిరుగుతున్న ఆమెను చూసి, మరి ఇంకోసారి నన్ను హిట్లర్ అంటావా? అన్నాడు. ఆహా! అనను, అనను అని నవ్వుతున్న శాంభవిని చూసి తన చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ, నందినికి సుదీప్‌కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అన్నాడు రుద్రాంశ్. అది విని సుదీపా? సుదీప్ ఎవరు? అని అడిగింది శాంభవి. అదే నాకు చెకప్ చేయడానికి వచ్చిన డాక్టర్ అని వాళ్ళ లవ్ గురించి మొత్తం చెప్పగానే, ఓహో! అని అతన్ని చూసి నవ్వుతూ, అందుకేనా ఈ ఇంట్లో ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అంది శాంభవి. అని తలూపి నవ్వుతూ, ఈ విషయం గురించి మామయ్యతో మాట్లాడాలి అన్నాడు. కానీ పెద్దమ్మగారు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారంటారా? అంది శాంభవి తన అనుమానాన్ని వెల్లబుచ్చుతూ. ఖచ్చితంగా ఒప్పుకోదు. అందుకే ముందు మావయ్య ఒపీనియన్ కనుక్కొని అప్పుడు ఫర్దర్‌గా స్టెప్ తీసుకుంటా అన్నాడు రుద్రాంశ్. ఈలోగా అతని ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ మీద కనబడుతున్న నేమ్‌ని చూసి, నేను అనుకుంటూనే ఉన్నాను మావయ్య నాకు కాల్ చేస్తున్నారు అని అంటాడు రుద్రాంశ్. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కిందకు వెళ్లి మీకు కాఫీ తీసుకొస్తాను అని అక్కడి నుంచి కిందకు వెళ్ళింది శాంభవి. తను వెళ్ళగానే కాల్ లిఫ్ట్ చేసి, హలో మావయ్య ఎలా ఉన్నారు? అన్నాడు రుద్రాంశ్. హలో రుద్ర, నేను బానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? అన్నారు రవీంద్ర గారు. మేము బావున్నాం మావయ్య. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోగా మీరే చేశారన్నాడు. అవునా? ఏంటి రుద్ర అని అన్నారాయన. అది మన నందిని పెళ్లి గురించి మావయ్య అంటూ సుదీప గురించి, అలాగే వాళ్ళ ప్రేమ గురించి చెప్పాడు. తను చెప్పిందంతా విని పిల్లలకిష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు రుద్ర. అందులోనూ నువ్వే ఆ అబ్బాయి మంచివాడని చెప్పావంటే ఇక నేను వేరే ఆలోచించాలా అంటూ అత్తయ్య గారికి కూడా చెప్పి వాళ్ళకి కూడా చెప్పు. మీ అందరికి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అన్నారు రవీంద్ర గారు. సరే మావయ్య, నానమ్మతో మాట్లాడి మీకు చెప్తాను అని ఇంతకీ మీరు కాల్ చేసిన విషయం ఏంటి? అని అడిగాడు రుద్రాంశ్. అదే నాన్న, న్యూ ప్రాజెక్ట్ బడ్జెట్ ఫైల్‌లో నీ సైన్స్ కావాలి. నేనవి పంపిస్తాను. ఒకసారి స్టడీ చేసి సైన్స్ చేసి రిటర్న్స్ పంపు. అది చెప్దామనే కాల్ చేశాను అని అంటారు రవీంద్ర. ఓకే మావయ్య, నేను చూస్తాను అని అంటూ కాసేపు మాట్లాడి పెట్టేసి కిందకి వెళ్తాడు రుద్రాంశ్. కిందకి వెళ్ళిన శాంభవి అందరికీ కాఫీ కలుపుకొని హాల్లోకొచ్చేసరికి రుద్రాంశ్ కూడా వచ్చి బామ్మగారి పక్కన కూర్చున్నాడు. అందరూ కాఫీలు తాగుతూ ఉండగా, నానమ్మ, నేను నందినికి మంచి సంబంధం చూశాను అన్నాడు రుద్రాంశ్. అది విని అక్కడే ఉన్న నందిని టెన్షన్‌తో చేతులు నలిపేసుకుంటూ ఉంటే, ముందు ఇందుమతి ఏమంటుందో అని అనిపించినా, ఎప్పటికైనా చేయాల్సిందేగా అనుకోని, ఎవరు నాన్న అబ్బాయి? అని అడిగారు బామ్మగారు. టెన్షన్ పడుతున్న నందినిని చూసి, నేను చూసుకుంటానన్నట్టుగా సైగ చేసి, అదే అమ్మమ్మ, పొద్దున మన ఇంటికొచ్చాడు కదా డాక్టర్ సుదీప్, అతనే అన్నాడు రుద్రాంశ్. అవునా? కుర్రాడు బావున్నాడు నాన్న, నెమ్మదస్తుడిలాగా కనిపిస్తున్నాడు అన్నారు శ్యామల గారు. అవునమ్మా, మీ అందరికీ ఇష్టమైతే వెళ్లి వాళ్ళతో మాట్లాడదాం అని
రుద్రాంశ్ అంటూ ఉండగా, మీ అందరికీ ఇష్టమైతే సరిపోతుందా? ఇందులో నా అభిప్రాయం, అంగీకారం ఎవరికీ అవసరం లేదా? అని గొంతు వినపడగానే తల తిప్పి వాళ్ళ వైపే కోపంగా చూస్తూ కిందకి వస్తున్న ఇందుమతిని చూస్తారు వాళ్ళందరూ కూడా. అందరూ ఒప్పుకోవడంతో హమ్మయ్య! అని అనుకున్న నందిని తన తల్లి అన్న మాటలకి మళ్ళీ కంగారుగా ఆమెను చూస్తూ ఉంటుంది. ఎందుకు వద్దు? ఇందు, నువ్వు తన తల్లివి. నీ ఆశీర్వాదం తనకి ఉండాలి అన్నారు బామ్మగారు తన ముందుకు వచ్చి కూర్చున్న కూతుర్ని చూస్తూ. ఆ మాటలు విని, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. నా కూతురికి ఎవరో అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని తెగేసి చెప్పింది ఇందుమతి. అలా అంటావేంటి ఇందు? అబ్బాయికి ఏం తక్కువ? చూడు చక్కగా ఉన్నాడు, గుణవంతుడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నారు బామ్మగారు. అలా అంటూ ఉండగా, ఆస్తి ఆస్తి కావాలి. వాడికి ఏమాత్రం వస్తుందని నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయమంటావు? రేపు ఏ కారణం చేతనో ఈ ఉద్యోగం పోతే ఏం పెట్టి నా కూతుర్ని పోషిస్తాడని ఈ పెళ్లికి ఒప్పుకోమంటావని అంది ఇందుమతి కోపంగా. ఈ ఆస్తి చూసే కదా నీ పెళ్లి చేశాం. కానీ ఏమైంది? నీ ప్రవర్తన వల్ల అల్లుడిని మార్చుకోకపోగా ఇంకా దిగజారిపోయేలా చేసి ఆస్తంతా అప్పుల పాలు చేసి మళ్ళీ పుట్టింటికే చేరావు. నీ పరిస్థితి చూసి కూడా మళ్ళీ అలాంటి తప్పు నీ కూతురి విషయంలో చేయమంటావా చెప్పు? అన్నారు బామ్మగారు. అది విని చేష్టలో నుంచుండిపోయిన కూతుర్ని చూసి, అందుకే నా మాట విను. అబ్బాయి గుణగణాలు బావుంటే, ఇరువురు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడితే అది పూరిపాకలో కూడా సంతోషంగా ఉంటుంది. అదే ఆస్తి కోసం ఆశపడితే, ముక్కు మొహం తెలియని వాడిని కట్టబెడితే బంగ్లాలో ఉన్నా కూడా అది ఆనందంగా ఉండలేదు అని అంటారు బామ్మగారు. కథ ఇంకా ఉంది. ఎలాగైతేనేం రుద్రాంశ్, శాంభవిలో ఒకరి మనసులో మరొకరి మీద ఉన్న ప్రేమని తెలియపరుచుకున్నారు. మొత్తానికి నందిని, సుదీప్‌లకు కూడా పెళ్లి చేయబోతున్నాడు. మరి భైరవుడి పన్నాగం తెలిసిన విజయేంద్ర వర్మ అక్కడ చిక్కుకొని పోయి ఉన్నాడు. మరి భైరవుడికి చేతులు కలుపుతోంది ఎవరు? మీరు ఎవరని అనుకుంటున్నారు? గెస్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.